ఒక చిన్న గ్రామంలో రాము అనే కుర్రవాడు తన తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. రాము చిన్నప్పటినుంచి దేవుడిపై నమ్మకం లేనివాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? కనబడని వాడిని ఎలా నమ్మాలి అని ఎప్పుడూ అనుకునేవాడు. తండ్రి సూచన. ఒకరోజు రాము తండ్రి అతనితో చెప్పాడు, నాయనా, దేవుడు మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. అతను మన కళ్లకు కనిపించడు. కాని మన మంచి పనుల ద్వారా అతని ఉనికిని అనుభవించవచ్చు. రాము నవ్వుతూ, నాకదంతా నమ్మకం లేదు. ఒకరోజు సంఘటన. ఒకరోజు రాము అడవిలోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా వర్షం వచ్చింది. వాన నుంచి తడి అవుతూ దారి తప్పిపోయాడు. చీకటిగా మారిపోయింది. భయంతో ఏడుస్తూ, ఎవరైనా నన్ను కాపాడండి అని అరిచాడు. ఒక పెద్ద మనిషి అక్కడికి వచ్చి, బాబూ, భయపడకు. ఒక పెద్ద మనిషి అక్కడికి వచ్చి, బాబూ, భయపడకు. నేను నీకు దారి చూపిస్తాను అని చెప్పి రామును ఊరికి వెళ్లే మార్గం చూపించాడు. రాము ఆనందంతో, ధన్యవాదాలు తాతయ్య. మీరు లేకపోతే నేను ఎలా బతికేవాడినో తెలీదు. తాతయ్య, బాబూ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? రాము తన పరిస్థితి చెప్పాడు. తాతయ్య చిరునవ్వుతో, నన్ను ఎవరు పంపించారో తెలుసా? రాము, ఎవరు తాతయ్యా? తాతయ్య, నీకు నమ్మకం లేని దేవుడే. అతను నన్ను నీకోసం పంపాడు. ఇప్పుడు నీకు ఆయన ఉనికిపై నమ్మకం కలిగిందా? రాము ఆశ్చర్యపోయి, దేవుడు నిజంగా ఉన్నాడా? తాతయ్య, దేవుడు మన కళ్లకు కనిపించడు. కాని అవసరమైనప్పుడు ఎవరో ఒకరిని మనకు సహాయంగా పంపుతాడు. అదే దేవుని ఉనికి. ఘటన తరువాత రాము ఇంటికి చేరుకుని తన తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాన్నా, దేవుడు నిజంగా ఉన్నాడు. ఆయన నన్ను ఆదుకున్నాడు. తండ్రి చిరునవ్వుతో, అవును బాబూ, దేవుడు మన మంచి పనుల్లో, మన సహాయాల్లో కనిపిస్తాడు. ఆ రోజు నుంచి రాము దేవునిపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే తనవంతు సహాయం చేస్తూ ఉండేవాడు. నీతి, మోరల్. దేవుడు మన కళ్లకు కనిపించడు. కాని మన మంచి పనుల రూప